మీరు ఈ వీడియో చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, లైక్ కూడా చేయలేదు అనుకుంటా. ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి పవిత్రమైన కథలు, రహస్య క్షేత్రాల చరిత్ర మీ వరకు తీసుకొచ్చే బాధ్యత మాది. ఇప్పుడు మీరు వినబోయే కథ కేవలం ఒక ఆలయం గురించింది కాదు, ఇది పాపాలు కరిగే క్షేత్రం, అదే మన శ్రీశైలం గురించిన కథ. భారతదేశంలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, కానీ అడవుల్లో దాగి ఉన్న దేవాలయం అంటే మొదలు గుర్తొచ్చేది ఏంటిది? మనకి శ్రీశైలమే కదా. నల్లమల్ల అరణ్యాల మధ్య కృష్ణానది ఒడ్డున కాలానికి అతీతంగా నిలిచిన దివ్యక్షేత్రం ఇది. ఇక్కడ శివుడు మల్లికార్జున స్వామిగా, పార్వతీదేవి భ్రమరాంబాదేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు. ఇదే ఒకే సమయంలో 12 జ్యోతిర్లింగాలలో ఒకటి, 12 శక్తిపీఠాల్లో ఒకటి. అంటే ఇక్కడ శివశక్తులు కలిసిన అరుదైన క్షేత్రం. ఈ నల్లమల్ల అడవులు కేవలం చెట్లు, కొండలు కాదు, ఇవి ఋషుల తపస్సులకు సాక్షులు, యోగుల సాధనలకు నిలయాలు. పూర్వకాలంలో అనేక మహర్షులు ఇక్కడ శివుని కోసం తపస్సు చేశారు. అడవుల నిశ్శబ్దంలో ఓం నమో శివాయ అనే మంత్రం గాలిలో కలిసిపోయేది అంటారు. అందుకే శ్రీశైలంకి వెళ్తే మనసు తెలియకుండా ప్రశాంతంగా మారిపోతుంది. మల్లికార్జున స్వామి కఠినుడు కాదు, కరుణామయుడు. ఎంత పెద్ద పాపి అయినా నిజమైన మనసుతో వస్తే శివుడు క్షమిస్తాడనే నమ్మకం ఇక్కడ ఉంది. చరిత్రలో అహంకారంతో వచ్చిన రాజులు భక్తితో తిరిగి వెళ్ళారు, కన్నీళ్లతో వచ్చిన భక్తులు నవ్వుతూ బయటికి వెళ్ళారు. అందుకే అంటారు శ్రీశైలం శివుడు మనసు చదువుతాడు అని. ఇక్కడ పార్వతీదేవి భ్రమరాంబదేవిగా వెలిసింది. భ్రమరం అంటే తేనెతీగ. పురాణ కథల ప్రకారం దేవతలను బాధించిన రాక్షసుడిని దేవి భ్రమరాల రూపంలో సంహరించింది. అందుకే ఈ క్షేత్రంలో శక్తి చాలా బలంగా ఉంటుందని భక్తుల నమ్మకం. ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన బాధలు, మనోశ్లేషాలు ఇక్కడ తిరుగుతాయని అంటారు. శ్రీశైలం ఆలయంలో చాలా రహస్యాలు ఉన్నాయి. లింగం స్వయంభువు, ఆలయ శిల్పకళ అద్భుతం. రాత్రివేళ ఆలయం దగ్గర ఒక ప్రత్యేక శక్తి అనుభూతి కలుగుతుందని భక్తుల విశ్వాసం. కొంతమంది అంటారు ఇక్కడ నిశ్శబ్దంగా కూర్చుంటే మన లోపలి సమాధానాలు మనకే వినిపిస్తాయి అని. ఎంతోమంది భక్తులు చెప్తారు మా సమస్యలతో వెళ్ళాం, కానీ అక్కడ నుంచి వచ్చాక సమస్యలు చాలా చిన్నవిగా అనిపించాయి అని. ఇది అద్భుతం కాదు, ఇది శివుని కరుణ. శ్రీశైలంకి వెళ్ళడం ఒక ట్రిప్ కాదు, అది మన లోపలికి వెళ్ళే ప్రయాణం. అక్కడ అడుగు పెట్టగానే మన అహంకారం బయటపడిపోతుంది, మనసు మాత్రం శివుడి దగ్గరే మిగిలిపోతుంది. మీ జీవితంలో కూడా శాంతి కావాలంటే, శివుని ఆశీస్సులు కావాలంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి పవిత్ర కథలు మిస్ కాకుండా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళారా, లేదా వెళ్ళాలని అనుకుంటున్నారా? కామెంట్లో చెప్పండి. అంటిల్ దెన్ బాయ్.